ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు. అలాగే ప్రెస్ మిత్రులందరూ కూడా మంచి క్వశ్చన్స్ వేశారు, చాలా సాటిస్ఫై కూడా అయ్యారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధర్మదేవతకి, ధర్మదేవతకి, న్యాయ దేవతకి, గోమాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. దాని ద్వారా 32 కులాలు సుఖంగా జీవిస్తాయి, గ్రామం గ్రామం బాగుంటుంది. కాబట్టి దేవాలయ వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది. దానికోసం సపోర్ట్ చేయవలసిన బాధ్యత హిందూ న్యాయవాదుల మీద ఉంది. అది గుర్తు చేయడానికి, దానికి సహకరించడానికి ఈ వేదిక ఫోరం ఫర్ హిందూ లాయర్స్. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశాఖపట్నం జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు, శుభాభినందనలు. మీ యొక్క బాధ్యతను కూడా మీరు గుర్తెరిగి మీరు ఏం చేయగలరో అది చేయగలరు. 14వ తేదీ సెప్టెంబరు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ హిందూ సమ్మేళనం స్వామీజీలతో కూడినటువంటి చర్చాగోష్ఠి జరగబోతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి హిందూ న్యాయవాదులందరూ తప్పనిసరిగా ఇదే మా ప్రత్యక్ష ఆహ్వానంగా భావించి రాగలరు. ఇప్పుడు మా యొక్క సురేఖ, భారతదేశం సనాతనంగా హిందూ ధర్మంపై ఆధారపడి ఇక్కడ విలువలతో జీవిస్తూ ఉన్నాం. కాలక్రమంలో మన రత్నగర్భమైనటువంటి ఈ భారత జాతిని చేర్చడానికి, నాశనం చేయడానికి, ఇక్కడ సంపదని కొలగొట్టడానికి ఎన్నో జాతులు రావడం, నాశనం చేయడం, ముక్కలు చేయడం, దోచుకోవడం జరిగింది. అయితే వారి యొక్క వారసులు ఇక్కడ చాలామంది ఉండడం వలన ఈ దేశం ఎప్పటికీ అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కాబట్టి హిందువులు తమ యొక్క దేవాలయాల్ని, తమ యొక్క మానకేంద్రాలని, తమ యొక్క వారసత్వ సంపదని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత చాలా దండిగా మెండుగా ఉంది. ఇందులో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు తెలుసు, రకరకాల తీర్పులు చాలా మార్పుకి సంకేతమైనవి. సమాజంలో మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ ఇచ్చేవారి తీర్పును బట్టి చాలా జరిగినాయి. సో కాబట్టి మనం మంచి మార్పు కోరుకుంటాం. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, అందరు సుఖంగా ఉండాలి. ఇది మన యొక్క ఉద్దేశం, మన ధర్మం, మన యొక్క శాస్త్రం చెప్తున్నటువంటిది. అదే దానికి కేంద్రం దేవాలయం. ఇది ఉంటారు, దానికి మళ్ళీ ఏదో పేరు పెడుతుంటారు, ఏదో కార్పస్ ఫండ్ అట్లా ఏవో పేర్లు పెడుతుంటారు. సో మనకు చాలా దురదృష్టకరం. న్యాయ వ్యవస్థ గట్టిగా, అంటే ఇప్పుడు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, సెక్యులరిజం ఒక బంపింగ్, ఒక పదం ఇక్కడ మన దేశంలో తిరుగుతూ ఉంటుంది. అది కేవలం హిందువులకు మాత్రం అప్లై అవుతూ ఉంటుంది. సో కాబట్టి మసీద్ నుంచి చర్చించి రూపాయి తేలైనటువంటి అసమర్థ ప్రభుత్వాలు దేవాలయాల నుంచి మాత్రమే పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మాటలో చెప్తే దోచుకోవడం అనమాట. సో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో రాఘవేంద్ర స్వామి మఠం సంవత్సరానికి ₹1 అక్కడ రాబడి వస్తే దేవాదాయ శాఖ ఆక్రమించేస్తుంది. అంటే దేవ ఆదాయ, ధర్మాదాయ, అంతేనా? ఏదన్నా ధూపదీప నైవేద్యాలు లేని వాటిని కదా దేవాదాయ శాఖ స్వీకరించాలి. ఇంకో హైయెస్ట్ జోక్, ఈ దేవాదాయ శాఖ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. 80, 70, 90 ఏళ్ళ క్రితం వచ్చినట్టుంది. అమ్మ ప్లీజ్. సో ఈ దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత దేవాలయ భూములు పోవడమే తప్ప ఒక్క అంగుళం వాళ్ళకు కొనలేదు. అది వారి ప్రగతి, మన దుర్గతి. సో ఎందుకంటే ఇంకా దౌర్భాగ్యకర విషయం ఏంటంటే, దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు అందరూ హిందువులు కాదు. సో చాలా దురదృష్టకర విషయం. అంటే వాళ్ళకి నీతి లేకపోవడం వలన అటువంటి జాతులు ఇందులో దూరుతూ ఉంటాయి, వెంకటేశ్వరరాంబాబు పేర్లతో. సో కానీ దేవాదాయ శాఖ అధికారులకు ఉండాలి కదా. సో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళకు ఉండాలిగా కదా. సో కాబట్టి వారి బాధ్యతను వారు గుర్తు చేయడానికి దేవాలయాలు ఉంటేనే దేశం బాగుంటుంది. చర్చ వలన, మసీద్ వలన దేశానికి ఉపకారం లేదు. ఖచ్చితంగా దేవాలయాల వలన గవర్నమెంట్కి కానీ లోకానికి కానీ ఉపకారం. ఇక్కడ పక్షులకి,
జంతువులకు కూడా దేవాలయాల నుంచి అన్నం లభిస్తుంది, మనుషులకు ఎలాగా లభిస్తుంది, లక్షల మందికి. ఇప్పుడు రేపు వినాయక చవితి జరుగుతుంది, కోట్ల మందికి అన్నదానం జరుగుద్ది. సో కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడవలసిన, పోట్లాడవలసిన, న్యాయ వ్యవస్థ ద్వారా జరగవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థలో పెద్దలైనటువంటి న్యాయమూర్తులు ఇలా దేవాలయాల సొమ్ము గవర్నమెంట్లు తీసుకోకూడదు, దేవాలయాల మీద పెత్తనం చేయకూడదు. ఇటువంటివి కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 హరే. భారత్ మాతా కీ జై. సింహాచల అప్పన్న స్వామికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మవారి కుంకుమ పెట్టేసుకో. కుమార్ న్యాయవాది, విజయవాడ. విశాఖ ప్రెస్ క్లబ్ వారికి, విశాఖలో ఉన్నటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఇచ్చేసినందుకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనతో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేనటువంటి హైందవ సామాజిక కార్యకర్తగా ఆయన వర్క్ చేస్తున్నారు. ఒక స్వామీజీగా కాకుండా యావత్ సమాజానికి ఎలా ఉండాలి మనము అనేది ఒక రెప్లికా వారిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకునే విధంగా ఉన్నారు. వారి ఆలోచనల మేరకు పూజ్య శివస్వామీజీ 14 మంది స్వామీజీలు ఆలోచనల మేరకు ఈ రాష్ట్రంలో మన హిందూ న్యాయవాదులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని స్వామీజీలు పూనుకున్నారు. వారి ఆశీర్వచనంతో, వారి ప్రోద్బలంతో, వారి ఆదేశాల మేరకు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. మీరు ఎన్నో ఆర్గనైజేషన్స్ చూస్తుంటారు, వివిధ మతాలకి, కులాలకి కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఐడియాలజీస్కి ఆర్గనైజేషన్ ఉన్నాయి. కానీ హిందువులకి ఒక ఆర్గనైజేషన్, లాయర్స్కి లేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ స్వామీజీల మీద, హిందూ కార్యకర్తల మీద, హిందూ సంఘాల మీద, అలాగే మన ఎండోమెంట్ ఆస్తులు పరిరక్షణ, వీటన్నిటి గురించి కూడా ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి న్యాయ కోవిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తుల సలహాలు కూడా తీసుకుని ఈ ఫోరం అనే దాన్ని, ఫర్ హిందూ లాయర్స్ అనే దాంట్లో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఏ ఆస్తులు, ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి, అసలు ఎంత ఉంది ఫలానా టెంపుల్కి, ఒక ఎగ్జాంపుల్ అక్కడ మన సింహాద్రి అప్పల టెంపుల్కి ఎంత ఉంది, ఎంత పరాధీనం అయింది, ఎంత కోర్టులో ఉంది, ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి వాయిదాను కూడా లాయర్స్ ద్వారా అప్డేట్ ఇచ్చి దీని పరిరక్షణ కోసం వారు ఒక బృహన్నత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ముఖ్యంగా మన విశాఖ బార్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ, హిందూ న్యాయవాదులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళారు, రేపు విజయనగరం వెళ్తారు వారు. సో ఈ పర్యటనలో విశాఖలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళటం జరిగింది. ఈ ప్రతి హిందూ న్యాయవాదిని మనం కోరుకునేదంటే ఫోరం ఫర్ హిందూ లాయర్స్లో మీరు జాయిన్ కండి, మన హిందూ సంఘటనని బలపరచండి. ఇంతవరకు హిందూ న్యాయవాదులకు ఒక సంఘం అంటూ లేదు. ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ధన్యవాదాలండి. పూజ్య స్వామీజీ మాట్లాడుతున్నారు.